హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్. సో RC16 ఇప్పటివరకు జరిగినటువంటి షెడ్యూల్స్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరగబోయేటువంటి షెడ్యూల్ మరొక ఎత్తు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ షెడ్యూల్ ఇది. బీస్ట్ షెడ్యూల్ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క షెడ్యూల్లో కుస్తీ తాలూకు సీక్వెన్సెస్ షూట్ చేయబోతున్నారు. సో దీనికోసం రామ్ చరణ్ గారు ఈ షెడ్యూల్లో చాలా అంటే చాలా బల్క్ బాడీతో కనిపించున్నారు. గతంలో కూడా మనం చూసాం రామ్ చరణ్ గారు ఇన్స్టాగ్రామ్లో తన ఫిట్నెస్ ట్రైనర్ని దాని గురించి ఇప్పుడు వచ్చి నాకు తెలిసి ఆయన ఇంత ఎక్సైట్ అవుతా తన సినిమాని తాను పొగిడినటువంటి సందర్భాలు ఎప్పుడు మనం చూడలేదు. ఎందుకంటే రామచంద్ర గారు ఆ టైప్ కాదు, సినిమా వేసేవారు వెళ్ళిపోతారు. కాకపోతే సినిమా స్టార్ట్ అవ్వక ముందే, అంటే ఈ షెడ్యూల్ ఇప్పుడు షూట్ చేస్తున్నారు, దీని గురించి ఈ సీక్వెన్స్ గురించి ఎగ్జైట్ అవుతా ఆయన గతంలోనే ఇన్స్టాగ్రామ్లో ఒక ఫిట్నెస్ ట్రైనర్ తాలూకు ఫోటో పెట్టి బీస్ట్ మోడ్ ఆన్ అని చెప్పేసి పెట్టారు. అంటే ఎంతలాగా రామ్ చరణ్ గారే ఎగ్జైట్ అయ్యారు ఈ సినిమా తాలూకు కంటెంట్ క్యారెక్టర్ కోసం అనేది అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ సినిమాని ఏ స్థాయిలో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు అనేది, అంతలాగా ఒక స్టార్ హీరోనే ఎగ్జైట్ అయ్యాడు అని అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా తాలూకు పవర్ ఏంటనేది. సో నెక్స్ట్ షెడ్యూల్ కుస్తీ జరగబోతుంది. సో దాంట్లో రామ్ చరణ్ గారిని చాలా బీస్ట్ మోడ్లో చూపించబోతున్నాడు మన బుచ్చిబాబు. అలాగే గతంలో మనకి సురేందర్ రెడ్డి గారు ఫస్ట్ టైం రామ్ చరణ్ గారిని ఒక బల్క్ బాడీ, కొంచెం లీన్ బల్క్, ఆ సిక్స్ ప్యాక్ కాప్ కాబట్టి పర్ఫెక్ట్గా చూపించారు మనకి. దాని తర్వాత రామరాజు కైండ్ ఆఫ్ బాడీని మనకి రాజమౌళి గారు చూపించడం జరిగింది. ఇప్పుడు సేమ్ బల్క్ బాడీ విత్ రంగస్థలం కైండ్ ఆఫ్ గెటప్తో ఆ బల్క్ బాడీ అసలు ఇమాజిన్ చేసుకుంటుంటేనే మైండ్ పోతుంది. ఇంకొక భయంకరమైన దారుణమైనటువంటి విషయం ఏంటంటే, భూకంపం వచ్చేటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క షెడ్యూల్లో మన శివరాజ్ కుమార్ గారు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆయన్నే ఎగ్జైట్ చేశాడు అంటే బుచ్చిబాబు, అసలు ఏం తీస్తున్నావయ్యా బుచ్చిబాబు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ఎంత త్వరగా వస్తే అది చూసేసి సినిమా ఏ స్పాన్లో ఉంటుందా అని చెప్పేసి కాస్త ఊపిరి పీల్చుకుందాం అనే అంత ఎగ్జైటింగ్గా ఉన్నారు. బికాస్ రామ్ చరణ్ గారి బర్త్డే March 27 కాబట్టి. ఒకటే చెప్తున్నాను, శివరాజ్ కుమార్ గారి రోలు జైలర్కి బాబులా ఉంటుంది. అసలు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రోల్ ఉంటుంది శివరాజ్ కుమార్ గారిది. ఈ షెడ్యూల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తారు. ఆయనే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, March 5వ తారీఖు నుంచి March 8వ తారీఖు వరకు ఒక షెడ్యూల్ ఉంది, ఆ షెడ్యూల్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అని చెప్పేసి. అంటే చాలా ఎగ్జైట్ అయ్యారంట. స్టోరీ చెప్పినప్పుడు కూడా శివరాజ్ కుమార్ గారు నాది చాలా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది అని చెప్పేసి ఆయనే చెప్పారు. అని అంటే సినిమాలో శివరాజ్ కుమార్ గారి రోలే కాదు, మిగతా అందరు రోలు. ఇప్పుడు శివరాజ్ కుమార్ గారి ఆయన అంటే కన్నడ సూపర్ స్టార్, ఆయన వన్ ఆఫ్ ది టాప్ హీరో. సో ఆయనే ఎగ్జైట్ అయ్యారు అని అంటే అసలు ఏ కైండ్ ఆఫ్ కథని ఒక పాన్ ఇండియా ఆడియన్స్, ఇది పాన్ ఇండియా సినిమా కాదు, ఇది పాన్ వరల్డ్ సినిమా. సో అది మీరు ఫిక్స్ అయిపోండి, ఇది పాన్ వరల్డ్ సినిమా. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనేటువంటి ట్యాగ్కి పర్ఫెక్ట్ బొమ్మ ఇది. గ్లోబల్ వైడ్గా చాలా పెద్ద సౌండ్ చేసేటువంటి సినిమా అవ్వబోతుంది ఇది. సో నెక్స్ట్ షెడ్యూల్ కుస్తీ కాబట్టి శివరాజ్ కుమార్ గారి రోల్ గురించి ఎక్కువ నేనేం మాట్లాడిన కానీ, శివరాజ్ కుమార్ గారి మేక్ ఓవర్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, రామ్ చరణ్ ప్లస్ శివరాజ్ కుమార్ కాంబినేషన్ సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, వాళ్ళ మధ్య ఎమోషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని టాకు. సో గెట్ రెడీ ఫర్ ద, అంటే నెక్స్ట్ బర్త్డే రాబోతుంది కాబట్టి. సో ఈ షెడ్యూల్ అదంతా కూడా కుస్తీ మీద జరుగుతూ ఉంటుంది. మరి ఈ కుస్తీ షెడ్యూల్ ఎంతవరకు ఉంటుందో తెలియదు. సో నెక్స్ట్ షెడ్యూల్ అయితే పవర్ఫుల్ బీస్ట్ మోడ్ ఆఫ్ రామ్ చరణ్ అండ్ శివరాజ్ కుమార్ ఆల్సో. బుచ్చి మనకి ఇచ్చేటువంటి హై ఎలా ఉండబోతుంది అనేది March 27th. నేను చాలా ఈగర్గా ఎదురు చూస్తాను ఫస్ట్ లుక్ కోసం, అలాగే టైటిల్ టీజర్ కోసం. సో మీరు ఎంతలా ఎదురు చూస్తున్నారు, ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.